హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అక్షయ్ ఫార్మ్స్ 77. ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసి కోడి పుంజు నుంచి సెవెన్ ఎలా తీయాలి, స్పెరం తీసి పెట్లకి ఎలా ఎక్కించాలనేది నేను పార్ట్గా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. కోళ్ళ రంగంలో కొంతమంది పెద్దలు, అంటే ఈయన పేరు కృష్ణ గారండి. ఈయన కోడి పుంజు నుంచి స్పెరం ఎలా తీయాలి, తీసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొక వీడియోలో స్పెరం పెట్లకి ఎలా ఎక్కించాలి, క్వాలిటీ చిక్స్ మనం ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది ఈ వీడియో పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో పూర్తి టాపిక్ అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి అక్షయ్ ఫార్మ్స్ 77. ప్లీజ్ మీ అందరు సపోర్ట్ కావాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా అక్షయ్ ఫార్మ్స్ 77 అని ఉంటుంది. దాని లింక్ కూడా బయోలో ఇస్తాను, ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి పూర్తిగా మీకు యూజ్ఫుల్ అవుతే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి. చాలామంది ఫోన్ చేసి శమను ఎలా తీయాలని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిపుంజు ఇలా పట్టుకోవాలండి. పట్టుకుని దాన్ని హార్డ్గా కాకుండా స్మూత్గా కోడిపుంజుని మనం ఎలాగ దానికి మూమెంట్ వచ్చేటట్టు స్లోగా దాన్ని ఇలా మూమెంట్ వచ్చేటట్టు చేయాలండి. చేసాక దాన్ని మనం ఎలాగ వాని అలా ప్రెస్ చేస్తే ఈ శమన వస్తుందండి. కోడిపుంజు ఎప్పుడు హార్డ్గా అవుతే లోపల మళ్ళీ ఇబ్బంది అవుద్ది. స్లోగా ఎప్పుడు కోడిపుంజుని ఎలాగెలాగా నిమిరి మనం దాన్ని అలా ప్రెస్ చేస్తే ఈ శమనం వచ్చేస్తుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనం ఇది నేర్చుకుంటే కనుక మనం భవిష్యత్తులో మంచి బ్రీడ్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇదిగో శమనం వచ్చింది. ఇందులోని క్లారిటీగా కనిపిస్తుందా మీకు? దీన్ని మనం కొద్దిగా డిఎన్ఎస్ వాటర్ మిక్స్ చేసుకుని, డిఎన్ఎస్ వాటర్ ఏదమ్మా వాటర్ లాగి ఒక 2 డ్రాప్స్ దీంట్లో కొద్దిగా మనం మిక్స్ చేసుకుని, కొన్ని పరికరాలు ఉంటాయండి. కాకపోతే నేను అయితే దీన్ని డిఎన్ఎస్ తో వాటర్ కలుపుతాను. అదే దీనికి నేనైతే ఇన్సులిన్ సిరంజి యూజ్ చేస్తానండి. దీన్ని సెమన్ నెలలో మిక్స్ చేసుకుని. చూసారా ఫ్రెండ్స్, కృష్ణ గారు ఎలా చెప్తున్నారో అలాగే ఈ వీడియోలో కూడా ఈ బ్రదర్ కూడా పుంజు దగ్గర నుంచి స్పెరం తీసి పెట్లకి ఎలా ఎక్కించాలనేది చాలా పూర్తిగా వివరంగా వీడియో తీసి పెట్టారు. ఈయన నాకు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అక్కడెక్కడ దొరికితే తీసి ఆ పార్ట్ ఇందులో పెట్టడం జరిగింది. ఒక స్టోరీ కంటెంట్ చేసినప్పుడు దానికి కంటెంట్ ఉండాలని అనుకుంటాను బ్రదర్. నేను అంతకుముందు పార్ట్ల కింద అప్లోడ్ చేసిన తర్వాత పూర్తి వీడియో కావాలని మన బ్రదర్స్ ఫాలోవర్స్ అయితే అడగడం జరిగింది. ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ స్పెరం గురించి, క్వాలిటీ ఆఫ్ చిక్స్ ఎలా మనం మంచి బ్రీడ్ అవుట్పుట్ ఎలా కాపాడుకోవాలనేది ఈ వీడియోలో చూస్తే ఎంతో కొంచెమైనా మనకు నాలెడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. మీకు అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చి అక్షయ్ ఫార్మ్స్ 77. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఈ చూసారా, ఈ బ్రదర్ చూసారా, అంటే పుంజు నుంచి మన స్పెరం తీసిన వెంటనే స్పాట్లో ఒక వితిన్ 10-30 సెకండ్స్ లేకపోతే 1 మినిట్ లోపల మనం తొందరగా స్పెరం అనేది పెట్లకి ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. అలాగైతేనే స్పెరమ్స్ కంటెంట్ చనిపోకుండా పెట్టలోకి వెళ్ళింది ఒక 85% కాదు 100% చిక్ అవుతుంది ఖచ్చితంగా. చూసి మీరు కూడా ట్రై చేయండి.
గాడ్ ఫాదర్లు ఎవరు ఉండరని చేయబట్టి నడిపించేటోళ్ళు. ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ వల్ల మనకి చిక్ అంతా కూడా క్వాలిటీ వస్తుంది సార్. మనం మన ఫామ్లో ఒక 100 ఉన్నాయనుకోండి, ప్రతి 10 to 15 బర్డ్స్, ప్రతి ఒక 10 నుంచి 20 కోళ్ళు ఒకలానే ఉంటాయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్వాలిటీ మనం ఫస్ట్ కోడిపుంజు దగ్గర ఎలా అయితే చూసామో మీకు లాస్ట్ కోడిపుంజుకి వచ్చేంత వరకు కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ అవుద్దండి. ఇంకొక కారణం ఏంటంటేనండి, ఒక కోడిపుంజు ఒక 7 ఫిమేల్స్ని బ్రీడ్ చేయగలిగితే మనం ఈ ఫస్ట్ బర్డ్ని ఏదైతే ఈ కోడిపుంజు క్రాస్ చేస్తుందో ఆ సెమన్ మనం కలెక్ట్ చేస్తాం సార్. కలెక్ట్ చేసి 15 పెట్టల దగ్గర నుంచి 50 పెట్టల వరకు డిపెండ్స్ అపాన్ 15 పెట్టల దగ్గర నుంచి 50 పెట్టల వరకు ఒక్క కోడిపుంజు సెమను నేనైతే పర్సనల్గా ఎక్కించాను సార్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను 2 years నుంచి చేస్తున్నానండి. ఆల్రెడీ సెమినేషన్తో చేసిన బర్డ్స్ అన్ని నేను ఇచ్చాను, పందాలు కొట్టి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ సెమినేషన్ చేసిన బర్డ్సే నాకు ఫామ్లో ఉన్నాయి. నాకు సెమినేషన్ అంటే కొంతమందికి డౌట్ ఉంటుందండి, సెమినేషన్ చేసి ఎలా ఉంటాయని. ఇక్కడ మీకు పుంజెల్లి పెట్టిన మేట్ చేసిన దీన్నే గాబుల్లోకి వస్తాయండి. అదేంటంటే కృత్రిమంగా తీస్తున్నాను అంతే. నాకు ఈ కాస్ట్ కటింగ్ సార్, ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక 50 పెట్టలు బ్రీడింగ్లో ఉంటాయండి. ప్రతి యూనిట్కి ఒక 20 పెట్టలు 15 పెట్టలు ఉంటాయి. ప్రతి 7 పెట్టలకు బ్రీడర్ వేయాలంటే ఈవేళ ఎంత లేదనుకున్నా బ్రీడర్ కొనాలంటే 1,00,000-1,50,000 ఉందండి మినిమం చెప్తున్నాను నేను. మంచి బ్రీడర్ అంటే మా రేంజ్లో మేము కొనే బ్రీడర్స్ అండి. మరి నాకు కాస్ట్ కటింగ్ తగ్గుతుంది కదా సార్. నాకు కాస్ట్, నేను ఒక బ్రీడర్ని కొనుక్కుని ఇంచుమించు ఒక 40-50 పెట్టలకు చేసేయచ్చు నేను. సో నేను 2 బ్రీడర్లు మెయింటైన్ చేస్తానండి. ఈ 25 బర్డ్స్కి 2 బ్రీడర్లు మెయింటైన్ చేసి ఆ రెండాటిని ఈ 50 పెట్టలకి నేను సెమన్ చేసేస్తాను సార్. ఈ పెట్టకి ఓవులేషన్ పీరియడ్ అని ఓ పీరియడ్ ఉంటుంది సార్. అది ఎప్పుడు అంటే రోజుల్లో మనం చెప్పలేమండి. అది పెట్టని మనం స్క్వీజ్ చేసినప్పుడు అక్కడ లిక్విడ్ రిలీజ్ అవుతుందండి. ఆ లిక్విడ్ వచ్చినప్పుడు మనకి ఓవులేషన్లో పెట్ట ఉందని మనకు అర్థం అండి. సో అప్పటి నుంచి మనం పెట్టని సెపరేట్ చేసుకుని అప్పటి నుంచి సెమన్ చేసుకుంటూ వెళ్ళాలండి. చేసుకుంటూ వెళ్తే మనకి ఆ పెట్ట 7 eggs పెట్టినా 10 eggs పెట్టినా ప్రతి ఎగ్ కూడా మీకు పిల్ల వేయడానికి అవకాశం ఉంటుందండి. అదే మీరు ఓవులేషన్ పీరియడ్ మిస్ చేసి రేపు గుడ్డు పెడుతుందనగా ఈ వాటి నుంచి సెమన్ చేశారనుకోండి, 3 గుడ్లు 4 గుడ్లు పోతాయండి. ఆ సెమన్ వెళ్ళి దాంట్లో లోపల కనెక్ట్ అవ్వదండి. సో మీకు ఆ ఓవులేషన్ పీరియడ్ స్టార్టింగ్ నుంచి ఒక బ్రీడర్ ఆ పెట్టను ఫైండ్ అవుట్ చేసుకోగలగాలండి. ఫైండ్ అవుట్ చేసుకుని మనం సెమన్ చేసుకుంటూ వెళ్తే మీకు మొత్తం కూడా ఎగ్స్ అన్నీ కూడా బాగుంటాయండి. నార్మల్గా ఇంకొకటి డిఫెక్ట్ వచ్చి కనెక్ట్ అవ్వదు, ఇంకా దానికి మనం ఏం చేయలేమండి. పుంజు తొక్కునా కనెక్ట్ అవ్వదండి ఆ పెట్టకి. సో మ్యాక్సిమం రేషియో బాగుండాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఓవులేషన్ పీరియడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చేసుకోవాలి సార్. ఇప్పుడు వరకు నేను ఈ 2 years బ్యాక్ వరకు న్యాచురల్గానే చేశాను సార్. నా పర్సనల్గా నాకు వ్యత్యాసం ఏం కనపడిందంటే, నాకు ఒరుగు క్వాలిటీ వస్తుంది సార్. పుంజు పిల్ల కానీ పెట్టపిల్ల కానీ క్వాలిటీ కనపడుతుందండి. ఎందుకంటే ఈ పుంజు ఫస్ట్ దాన్ని మేట్ చేసే దగ్గరికి 7th బర్డ్ని మేట్ చేసేదానికి ఈ సెమను కన్సిస్టెన్సీ కానీ క్వాలిటీ కానీ 7వ పెట్ట దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోతుందండి. సో దాని క్వాలిటీ మారిపోతుంది. మనం ఏంటంటే ఫస్ట్ బర్డ్ని ఏదైతే దాని హెల్తీగా ఉన్న స్పర్మ్స్ ఏదైతే ఫిమేల్కి ఎంటర్ అవుతాయో ఆ స్పర్మ్స్నే మనం ఈ 50 బర్డ్స్కి ఎక్కిస్తున్నాం కాబట్టి మనకి చిక్కు కూడా క్వాలిటీ ఉంటుందండి. పిల్ల మీకు 85% ఖచ్చితంగా పిల్ల అయిపోతుంది సార్. మీకు ప్రత్యేకంగా ఈ డిఫెక్ట్ కొలిది అవ్వకపోవడం కానీ అలాంటిది ఏమీ లేదండి. మీకు మొత్తం మీకు న్యాచురల్ దాంట్లో ఎట్లా అయితే అవుతుందో దాని మీద బెటర్గా అవుతుంది ఇన్సెమినేషన్లో మీరు కరెక్ట్గా చేస్తే. అది ఏముండదు సార్. ఆ కణం అన్నది కోడిపుంజు పంపించేది మనం డైల్యూషన్స్ చేసి మనం ఎక్కిస్తున్నాం అంతే అండి. దానికి ఇప్పుడు ఒక పెట్టను దొక్కినప్పుడు కొన్ని లక్షల వేల కోట్ల కణాలు రిలీజ్ అయినా అక్కడ కనెక్ట్ అయ్యేది ఒకటే సార్. ఒక్కొక్క ఎగ్ అవ్వాలంటే ఒక్కొక్కటే కనెక్ట్ అవ్వాలి. సో మనం కూడా అలాగే, కాకపోతే దాన్ని డైల్యూషన్స్ చేసి ఎక్కిస్తున్నాం అంతే అండి. ఆ డైల్యూషన్ లిక్విడ్ కలిపి మనం ఈ బర్డ్స్కి సర్దుతామండి అంతే. ఒక 5 minutes లోపే మనం ఇచ్చేయాలి సార్. అది అది కరిగిపోతూ ఉంటుందండి. అది గట్టిపడింది అంటే మీకు అందులో స్పర్మ్స్ చనిపోతాయని అర్థం. మీరు వెంటనే అక్కడ సెమన్ కలెక్ట్ చేసామా టక్ 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 మని ఒక 20 ఉన్నా 15 ఉన్నా లేదా 25 ఉన్నా మీరు వెంటనే చేసేయాలి. నేను లోకల్లో ఒకళ్ళని సెమినేషన్ చేయడం కోసం అని మన ఫామ్లో పెట్టాను సార్. పెడితే వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకున్నానండి. వాళ్ళు ఇప్పుడు జాబ్ వచ్చి వేరే ఇక్కడికి వెళ్ళిపోయారండి. ఇంకా తప్పక నేను నేర్చుకుని ఫస్ట్లో నాకైతే ఎగ్స్ చాలా పోయినాయండి.
ఈ పెట్టకు కూడా మనం ఈ సెమను ఇన్సెట్ చేసేటప్పుడు దానికి 2 రంధ్రాలు ఉంటాయి సార్. ఒకటి ఈ షిట్ ఏదైతే ఈ విసర్జన ఏదైతే చేస్తుందో ఆ రంధ్రం అండి, ఒకటి ఈ గుడ్లు బయటకు వచ్చే రంధ్రం అండి. నాకు ఇది తెలియక ఫస్ట్లో నాకు ఎక్స్పీరియన్స్ లేక ఇది ఏదైతే విసర్జన వస్తుందో దాంట్లోకి ఎక్కించేసేటోండి. ఈ ఓవులేషన్ జరిగి హోల్లోకి నేను ఎక్కించలేకపోయాను కొన్నాళ్ళు. అలా చాలా మిస్టేక్స్ చేశానండి. తర్వాత అలా నెమ్మదిగా నేర్చుకుని ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యాను సార్. మనకు స్పోమ్ రావాలి తీయాలి అంటే ఖచ్చితంగా కోడిపుంజు 18 నెలలు దాటి ఉండాలి సార్, లేకపోతే మనకి స్పోమ్ రాదు. ఒరుగులది మనం స్పోమ్ తీయలేమండి, మనకి అంత మెచ్యూరిటీ కూడా ఉండదు సార్. మనకు ఖచ్చితంగా 18 months దాటిన ఇదైతే మనకి స్పోమ్ తీయడానికి పనిచేస్తుంది. మీకు ఎంత ముసలిదైనా పనిచేస్తుంది. కాకపోతే మనం ఆ స్పోమ్ రావడానికి మనం మంచి డైట్ ఇచ్చుకోవాలి సార్. ఎగ్ అని బాదం అసలు పెట్టకూడదండి కోడిపుంజుకి. ఎగ్ అని, మీట్ అని, లేకపోతే బీఫ్ అని ఇలాంటి ఏదోటి పెట్టుకుంటూ ఉండాలండి. పెట్టుకుంటే ఆ ప్రోటీన్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి మనకి సెమన్ క్వాలిటీ ఫస్ట్ డే నుంచి మనం 2 నెలలు చేసినా 3 నెలలు చేసినా ఆ సెమన్ క్వాలిటీ తగ్గకుండా వస్తుందండి. సెమన్ నేను మెయిన్ చేయడానికి కారణం ఏంటంటే మంచి కోడిపుంజులు కాళ్ళు అవి పోయినవి లేకపోతే ఇంకోటి పోయినవి పెట్టలనవి తొక్కలేవండి. అలాంటి కోడిపుంజులను ఒకటి మనం ఈ సెమన్ ప్రాసెస్లో మనం వాటిని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయగలుగుతామండి. సో దానికి ఒక కారణం అండి. నెక్స్ట్ కాస్ట్ కటింగ్ అండి. మనకి ఎక్కువ బ్రీడర్లను కొనవసరం లేదన్న. మనం 4 బ్రీడర్లను కొన్నా అనుకున్న ఆ అమౌంట్తో ఒకటే చాలా మంచిది కొనచ్చు. అదొక కారణం అండి. మెయిన్ క్వాలిటీ అండి. మనకి క్వాలిటీ అసలు మిస్ కావట్లేదు సార్. మీరు చూస్తే మనకు అన్నీ కూడా ఇంచుమించు ఒకలానే ఉంటాయండి. అది షార్ట్ రానివ్వండి, హైట్ రానివ్వండి, మొత్తం మీకు ప్యాటర్న్ అంతా కూడా ఇప్పుడు ఈ 50 పెట్టలో ఏ పెట్టకి ఒక 2 బతకచ్చు, 3 బతకచ్చు. ఆ 3-4 మనం వ్యత్యాసంగా కనిపెట్టగలమండి. ఒకలాగే ఉంటాయండి ఇంక డిట్టో. అదే ఏమి రాదు సార్. ఇంకా చానికి హ్యాపీ సార్. ఇప్పుడు 5-6 ఆటల్ని సాయంత్రం పొద్దున్న ఎప్పుడో బ్రీడింగ్ యూనిట్లో పెట్టి లేదా తాండ్ పెట్టి సాయంత్రం వరకు దాన్ని ఎండలో బట్టి ఈ కన్నా ఈవినింగ్ 3:30-4 o'clockకి ఒకసారి స్పోమ్ తీసి చక్కగా దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఆ గాబులో పెట్టి దానికి కావాల్సిన ఫుడ్ అంతా అక్కడ ఇస్తాం. అక్కడే హెల్తీగా ఉంటుంది కదండి బర్డ్. ఈ న్యాచురల్లో అయితే ఒక 7 పెట్టలను మించి క్రాస్ చేయలేదు సార్. ఈ ఆర్టిఫిషియల్గా అయితే మనం 15-50 పెట్టల వరకు చేయొచ్చు. నేనైతే 15 ఆటల నుంచి 50 పెట్టల వరకు చేశాను సార్. నేను నేర్పిస్తాను సార్, దానికి ఇబ్బంది లేదు. యాక్చువల్గా ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా మనం ఇది నేర్చుకోవాలన్న నాకు రావడానికి కూడా నేను ఎవరినో ఇలా అడిగితే అది అందరికీ నేర్పేది కాదన్నారు. సో నేను ఎందుకు నేర్చుకోలేనని చెప్పి నేను ఎవరినో హెల్ప్ అడిగి వాళ్ళు చూస్తూ నేర్చేసుకున్నాను. నేను ఎవరికైనా నేర్పిస్తాను సార్, అందులో ఇబ్బంది ఏం లేదు. నాకు 1 day బిఫోర్ సండే ఏ రోజన్నా వస్తే అంటే నేను డే బై డే చేస్తానండి. ప్రతిరోజు ఈవినింగ్ 3:30కి చేస్తాను. డే బై డే. ఇవాళ చేస్తే రేపు చేయనండి. అలా నాతో కాంటాక్ట్లో ఉండి ఎప్పుడు వచ్చినా నేను నేర్పిస్తాను సార్, ఇబ్బంది. ఇది 1 రోజులోనూ 2 రోజుల్లోనూ వచ్చి ప్రాసెస్ కాదు సార్. ఇది మనం ఏదన్నా తేడాగా స్పోమ్ తీసామంటే కోడిపుంజు ఇంకా ఎప్పటికీ కూడా మామూలు మీటింగ్ కూడా పనిచేయకుండా అయిపోద్దండి. అంటే యాక్చువల్గా సార్ ఇవాళ మనం సెమన్ చేస్తే అది 3 days రేపు కాకుండా ఎల్లుండి పెట్టే ఎగ్కి పనిచేస్తుందండి. కానీ మనం ఒక 1 week ఓవులేషన్ పీరియడ్ నుంచి చెయ్యాలి సార్. చెయ్యకపోతే గాలిగుడ్లు వస్తున్నాయండి. నేను అది గమనించి నేను 1 week బిఫోర్ నుంచి చేస్తాను. మనం డే బై డే ఖచ్చితంగా చేయాలి. మధ్యలో ఎప్పుడన్నా మనం బిజీ షెడ్యూల్లో ఉండి ఒక డే చెయ్యకపోయినా నడుస్తుంది సార్. ఒక 3-4 days కంటిన్యూషన్ చేశాక 1 రోజు 2 రోజులు మీరు చెయ్యకపోయినా అది క్యారీ అవుతుందండి. కానీ మీరు ఫస్ట్ మాత్రం ఖచ్చితంగా డే బై డే షెడ్యూల్ పెట్టుకోవాలండి, ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది మనం ఆ సర్విక్స్ దగ్గర స్క్వీజ్ చేస్తే వాటర్ రిలీజ్ అవుతుంది సార్. అది మనం కనిపెట్టుకోవాలి. ఆ సర్విక్స్ కూడా లూజ్గా అయిపోతుంది. అది మనం అనుభవంలోనే తెలుస్తుంది సార్. దాన్ని చూసి మనం ఓవులేషన్కి వచ్చిందని ఆ పెట్టని సెపరేట్ చేసండి మనం సెమన్ చేయడం స్టార్ట్ చేయాలి సార్. ఇది ఎంఎస్ లిక్విడ్ అండి.